ఈ వీళ్ళ యొక్క పని ఏంటంటే ఇక్కడ ఆశ్రమంలో ఏం జరుగుతుంది, గురువుగారు ఏం చెప్తున్నాడు తెలిసికెళ్ళి బయట చెబుతాం, ఆ దృష్టితో వస్తారు ఇక్కడికి జిజ్ఞాసులు. కానీ నిజానికి పరమాత్మ చెప్పిన జిజ్ఞాసు వాడు కాదు. అసలు జిజ్ఞాసు అనేవాడు ఏంటంటే పరమాత్మ ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ మార్గంలో వెడితే నాకు దొరుకుతాడు అనేటువంటి అన్వేషణ, నిజాయితీతో కూడినటువంటి అన్వేషణ చేసేవాడు జిజ్ఞాసు. ఇక్కడ కనపడం తీసుకెళ్ళి పక్కోడికి మోద్దామని వచ్చినవాడు జిజ్ఞాసు కాదు. అర్థమైందా? ఓకే, 3 అయిందా. 4 వాడు జ్ఞాని. సో వాడు అత్యంత శ్రేష్ఠుడైనటువంటి నా భక్తుల్లో మొదటి కేటగిరీ చెందినవాడు వాడు. కానీ మిగతా 3 కూడా నేను భక్తులుగా అంగీకరిస్తున్నాను. ఎందుకనంటే ఏదో సమయంలో, అర్థమైందా, కొద్ది కాలం పాటైనా వాడు నన్ను శరణ పొందుతున్నాడు కదా, నా సహాయం అడుగుతున్నాడు కదా, నన్ను ప్రార్థిస్తున్నాడు కదా, కాబట్టి వాడిని కూడా భక్తుడి కింద నేను అంగీకరిస్తానని భగవద్గీతలో చెప్పడం జరిగింది.